వైసీపీలో కొందరు ఇన్ఛార్జీల తీరు నానాటికి తీసికట్టుగా మారిపోతోంది. పచ్చి నియంతల్లా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వారిపై కేడర్ ఆగ్రహంగా ఉంది. అందర్నీ కలుపుకొని పోవాల్సిన నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఇన్ఛార్జిపై రోజుకు వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆ నేత తీరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టమేనని వైసీపీ కేడర్ తెగేసి చెబుతోంది. ఇంతకీ ఎవరా ఇన్ఛార్జ్, ఏ నియోజకవర్గం? కేడర్ డిమాండ్పై పార్టీ పెద్దల వైఖరేంటి? వాజ్ ఎ స్టోరీ. వైసీపీలో కొందరు ఇన్ఛార్జీల తీరు మొనార్కులను తలపిస్తోంది. పార్టీ నేతలంతా తమ పాదాక్రాంతం కావాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇన్ఛార్జీల నియంత్రత్వ పోకడాలను ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తున్నారన్న వాదనలు ఎక్కువ అవుతున్నాయి. ఏకపక్ష నిర్ణయాలతో క్యాడర్ పనిచేయలేని దుస్థితి నెలకొంది. గుంటూరు ఈస్ట్లో ఇదే పరిస్థితి ఉంది. పార్టీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా పోకడాలతో వైసీపీ భ్రష్టు పట్టుకుపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీకి కొద్దో గొప్ప పట్టున్న నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా తీరుతో నేతలు నొచ్చుకుంటున్నారు. అందరూ తన మాటే వినాలి, చెప్పినట్టు చేయాలన్న నియంత్రత్వ పోకడాలతో పార్టీ రోజుకు బలహీనపడుతుందని పార్టీ నేతలు బహిరంగంగా చెప్పే మాట. ఫాతిమాను ఇన్ఛార్జ్గా కొనసాగిస్తే పార్టీ నుంచి తప్పుకుంటామని కొందరు నేతలు వైసీపీ పెద్దలకు తెగేసి చెప్పారని సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు కార్యకర్తలను తీసిపారేసినట్టుగా మాట్లాడడం, ఏకవచన సంబోధనతో పార్టీ మీటింగులున్నా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పర్యటనలన్నా నేతలు ముఖం చాటేస్తున్నారు. ఫాతిమా వెంట వచ్చి తిట్టించుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారంటే గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ఆవిర్భావం తర్వాత గుంటూరు తూర్పు నుంచి 2014-2019 ఎన్నికల్లో ముస్తఫా ప్రాతినిధ్యం వహించారు. 2024 ఎన్నికల్లో ఈ నేత పక్కకు తప్పుకుని తన కూతురు నూరి ఫాతిమాకు టికెట్ ఇప్పించుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ తెలుగుదేశం అభ్యర్థి నజీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయిన ఫాతిమా ఆ తర్వాత వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అనంతరం గుంటూరు ఆవిర్భావ వైసీపీ అధ్యక్ష పదవిని దక్కించుకుని జోడు పోస్టులతో చెలరేగిపోతున్నారు. పార్టీలో తనను మించిన నేత లేరంటూ విర్రవీగిపోతున్నారు. నూరి ఫాతిమా ఏకపక్ష నిర్ణయాలు, దుందుడుకు చర్యలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందన్న వాదనలు ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలు, నేతలకు నూరి ఫాతిమా ప్రాధాన్యత ఇవ్వడం లేదని సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూరి ఫాతిమా వ్యవహార శైలి నచ్చక ఏడాది క్రితం అప్పటి కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీలో ఉన్న నేతల్లో చాలా మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో నూరి ఫాతిమా వ్యవహార శైలిపై తాడిపల్లి పెద్దలకు ద్వితీయ శ్రేణి నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ తర్వాత నూరి ఫాతిమాకు గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్ష పదవి అప్పగించడంతో అధిష్టానం దగ్గర తనకు బలం ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోనే సొంత పార్టీ నేతలను నిర్లక్ష్యం చేస్తూ గోంగూరలో పురుగులా తీసిపారేస్తున్నారని కోపంతో రగిలిపోతోంది. పార్టీ అధినాయకత్వం తీరుపై క్యాడర్ పెదవి విరుస్తోంది. ఇన్ఛార్జితో కలిసి పని చేయలేమని తెగేసి చెప్పేస్తోంది. గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా సరిగ్గా పనిచేయడం లేదని తాడేపల్లె పెద్దలకు ఫిర్యాదు చేస్తే లోపాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోకపోగా ఈ నేతను సమర్థించే విధంగా పార్టీ అధిష్టానం వ్యవహరించడాన్ని వైసీపీ క్యాడర్ తప్పుబడుతోంది. తమను చులకన భావంతో చూసే నూరి ఫాతిమాకు సహకరించబోమని పార్టీ కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని అధినాయకత్వం మర్చిపోయిందని, ఇదే పరిస్థితి కొనసాగితే గుంటూరు నగరపాలిక సంస్థ ఎలక్షన్లలో పార్టీకి నష్టమే అని క్యాడర్ చెబుతోంది. పార్టీని చేజేతులా నాశనం చేస్తున్న నూరి ఫాతిమాను కట్టడి చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ఇక నూరి ఫాతిమా వ్యవహార శైలి పట్ల వెలువెత్తుతున్న ఫిర్యాదులను పరిశీలించిన వైసీపీ అధిష్టానం
దిద్దుబాటు చర్యలు చేపట్టిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గుంటూరు నగర వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి తూర్పు అసెంబ్లీ స్థానం ఇన్ఛార్జ్ పరిమితం చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తుందని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.